అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. అటువంటి అన్నాన్ని వాసన చూడకూడదు అనే ఆచారం మనకి ఎలా ఏర్పడింది? మన సంప్రదాయం ప్రకారం అన్నాన్ని వాసన చూడకూడదు. ఎందుకని అనంటే బ్రహ్మదేవుడు పూర్వం యక్ష్ముడు, వాడి పేరు యక్ష్మ రోగం అంటుంటారు, చండాలమైనటువంటి రోగాన్ని, వాడి పేరు కూడా అలాంటి పేరే యక్ష్ముడు. యక్ష్ముడు అనేటువంటి వాడిని సృష్టించాడు. సృష్టించంటే వాడు నేను ఎక్కడ ఉండాలి అన్నాడు. అంటే చాలా భయంకరమైనటువంటి గుణాలు కలిగినటువంటి వాడు దుష్టుడు. మరి భగవంతుడు ఆ బ్రహ్మదేవుడు మంచి వాళ్ళని సృష్టించవచ్చు కదండి. ఇలాంటి భయంకరమైనటువంటి, మనకు వెంటనే ప్రశ్న వస్తుంది, ఇట్లాంటి భయంకరమైనటువంటి వాళ్ళని ఎందుకు సృష్టించాడంటే లోకంలో చీకటి ఉండాలి, వెలుగు ఉండాలి. ఎప్పుడు వెలుగు ఉన్నా సరే తట్టుకోలేం, ఎప్పుడు చీకటి ఉన్నా తట్టుకోలేం మానవుడు. అందుకని సృష్టి అంటేనే రెండు రకాలు ఉంటాయి. దుష్టత్వం ఉంటేనే మంచితనానికి చాలా విలువ ఉంటుంది. కాబట్టి మంచితనం ఉండాలి, దుష్టత్వం రెండు ఉండాలి. ఎందుకంటే కర్మల్ని అనుభవించాలి అంటే దుష్టులు అనేటువంటి వాళ్ళు లోకంలో పుట్టాలి. వాళ్ళ చేత, వాళ్ళ దుష్టులు చేసే యొక్క చేతల చేత ఈ మంచి వాళ్ళు పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మలు అనుభవింపబడాలి. అందువల్ల దుష్టులు ఉంటుంటారు. ఆ రకంగా యక్ష్ముడు అనేటువంటి వాడిని బ్రహ్మదేవుడు పుట్టించాడు. నేను ఎక్కడ ఉండాలి, నా నివాసం ఏమిటి? ఇంత దుష్టుడివి నువ్వు ఎక్కడుంటావంటే అన్నాన్ని వాసన చూస్తారే వాళ్ళ దగ్గర నువ్వు ఉండన్నాడు. అంటే మహాపాతకాలు చేసినటువంటి వాళ్ళ దగ్గర ఉంటాడనమాట అండి వాడు. అన్నాన్ని వాసన చూడటం అనేటువంటిది పాతకాల్లోకెల్లా మహాపాతకం. అందుకని ఎట్టి పరిస్థితుల్లోనూ సంప్రదాయం తెలిసినటువంటి వాళ్ళు అన్నాన్ని వాసన చూడకూడదు. అది ఎందుకంటే అక్కడ యక్ష్ముడు ఉండి, అంటే వాడు రావటం వల్ల ఏంటండి, వాడు రావటం వల్ల నెమ్మదిగా పాపాత్ముడు గనక వస్తే ఆ లోపల ఉన్నటువంటి పాపభావనల్ని ఇంకా పెంచి జీవితాన్ని చండాలం చేసి పడేస్తాడు. అక్కడికి వెళ్ళి వెంటనే వాడి మనసులో స్థిరపడిపోతాడు. అందుకే అన్నాన్ని అందుకని అన్నం పరబ్రహ్మ స్వరూపం. అది ఏది ఉన్నా సరే దాన్ని కళ్ళకద్దుకొని శుభ్రంగా భోజనం చేయాలి తప్పించి అన్నాన్ని విమర్శించడం కానివ్వండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలా కుళ్ళు కంపు కొడుతోంది ఏంట్రా, ఈ వాసన ఉంటుంది ఏమిట్రా, ఈ బ్రహ్మాండంగా ఉంది, సన్న బియ్యమా దొడ్డు బియ్యమా, ఇట్లాంటి వాసనలతోటి అన్నాన్ని ఆ రకంగా చూడకు సంప్రదాయం హెచ్చరిక చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అన్నాన్ని వాసన మాత్రం చూడొద్దు. చూస్తే చెప్పాను కదా, ఆ రాక్షసత్వం ఆవరించేసి వాడి జీవితం సర్వనాశనం అయిపోతుంది.